హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు రమా శ్రీనివాసం. ఇవాళ ఒక సింపుల్ రైస్ ఈజీగా క్విక్గా అయిపోయే రైస్ ఐటెం చేస్తున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని నేను ఒక 5 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. స్పూన్లు అంటే టేబుల్ స్పూన్లు టీ స్పూన్లు కాదండి, చాలా చిన్న స్పూన్ అనమాట ఇది. మన ఇంగు కొన్నప్పుడు ఇంగు డబ్బాలో వస్తుంది కదా, అదనమాట. దాంతో 5 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు మనం కొద్దిగా జీడిపప్పు అలాగే బాదం వేయించేసుకుని దోరగా వేయించుకుని చక్కగా ప్లేట్లోకి ఇలా తీసేసుకున్నాను. మాడిపోకుండా వేయించుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను మిక్సీలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అలాగే ఉప్పు, 2 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుని ఉప్పు కూడా వేసుకుని మిక్సీ వేసుకున్నాను. మిక్సీ వేసుకుని ఈ నెయ్యి ఉంది కదా, ఈ మూకుట్లో నెయ్యి వేసింది ఉంది కదా, దాంట్లోనే శుభ్రంగా చక్కగా వేయించుకోవాలన్నమాట. అది పచ్చి వాసన పోయేటట్టుగా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్నాను. ముందుగానే నేను రైసు ఉడికించుకొని పెట్టుకున్నానండి. పొడి పొడిలాడుతూ రైసు ఉడికించుకుని పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి నేను రైసు దీంట్లో వేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోండి. ఎందుకంటే నా ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకుంటున్నాను అనమాట. కలిపాను. ఇంకో కొద్దిగా మిగిలింది కూడా కొంచెం వేసుకుంటాను. అది మీకు కొద్దిగా ఉంచేసానండి. అది నా మనవరాల కోసం ఉంచానన్నమాట. పెరుగన్నం తింటుంది కాబట్టి దానికోసం అట్టే పెట్టాను. మిగిలింది మేము ఇలాగ జీరా కరివేపాకు ఘీ రైస్. బాగుంది కదా పేరు, సూపర్గా ఉంది, చాలా హెల్దీ. కరివేపాకు తింటే చాలా మంచిది కంటికి, అందుకని నేను ఎక్కువ కరివేపాకు వాడుతూ ఉంటాను. సో ఇలా మొత్తం అంతా కలిసేంత వరకు కలిపేసుకోండి బాగాను. ఉప్పు కారాలు కూడా చూసుకోండి. ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం తక్కువైతే మిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు నేను వేయించుకున్న జీడిపప్పు అలాగే బాదం పప్పు దీంట్లో వేసేసుకున్నాను మొత్తం అంతాను. అంతేనండి, మన గుమగుమలాడే జీరా కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం స్పైసీగా కూడా ఉంది, భలేగా ఉంది. మీకు అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఫుల్ చూడండి. థ్యాంక్ యూ. బాయ్.